నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడవేదరహస్యజాతम् శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. వాధూలాన్వయ సంజాతమప్పలార్య తనూభవం గోపాలాచార్య సచ్ఛాత్రం వందే వెంకటదేశికం. శ్రీవాత్స్య వరదాచార్య పౌత్రం తత్పద సంశ్రయం తాతార్యతనయం వందే రఘునాథాహ్వయం గురుం. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాచుషం. సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థన చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్పదం సతాం అజహత్రివర్గమపవర్గ వైభవం చలచిత్తవృత్తి వినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. శ్రీవత్సచిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రైకంఠే యాంతి మంగళసూత్రతాం. శ్రీయామునార్యపదపంకజసక్తచిత్తే శ్రీమత్పరాంకుశగురూత్తమలబ్ధ విద్యే. శ్రీలక్ష్మణే మునివరేర్పిత సర్వభావం శ్రీవత్సచిహ్నగురుమన్వహమాశ్రయామి. జయతు జయతు దేవః కేశవః క్లేశహారీ జయతు జయతు నాథో భాష్యకారో యతీనాం. జయతు జయతు నిత్యం కూరనాథో మహాత్మా జయతు జయతు భవ్యా భారతీ తస్య దివ్యా. శ్రీమల్లక్ష్మణయోగినో నియమనం మూర్ధ్నా దధత్సాదరం శ్రీవత్సాంకగురుత్తమో గుణనిధిర్దేవాధిరాజస్తవం దివ్యం యం విరచయ్య దృష్టిమతులాం లేభే స ఏషస్తవో జిహ్వాగ్రే మమ దోషగంధ విధురో నిత్యం సముజృంభతాం. హతావజ్యా హృజ్యా గుణగణ సమృద్ధా సుమధురా గభీరా సౌహార్దం మనసి విదధానా విజయతే. యదీయా శ్రీ సూక్తి సకలు భగవాన్ భద్రచరితో గురు శ్రీవత్సాంకో నివసతు మదీయే హృది సదా. ఈనాటి ఏకాదశి పర్వదినాన శ్రద్ధగా నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి అనితని మనసారా అభినందిస్తున్నాను. ప్రతి పర్యాయం ఇది ఒక కొత్త టాస్క్. ఇంతకు ముందు ధైర్యంగా చెప్పినా ఈసారి మళ్ళీ మనకి తడబాటు వస్తుంది అనేది అనితలో ఇవాళ మనం గమనించాం. ఇది ఎప్పుడూ మనకేదో అలవాటైపోయింది అనేటటువంటి స్థితి ఉండదు. నాకైనా అంతే, ఎవ్వరికైనా అంతే. మనం 10 మందిలో ఒక విషయాన్ని ప్రస్తావన చేయాలి అన్నప్పుడు తెలియని ఒక కంగారు మనలో తప్పనిసరిగా ఉంటుంది. అది ఒక్కొక్కసారి కనపడదు, ఒక్కొక్కసారి కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ అది కనిపించడం వల్ల ఇంకా మనకి ప్రాక్టీస్ బాగా ఎక్కువ అవుతుంది అనమాట. మనలో ఆ ధైర్యం పెరుగుతుంది. ఇలాంటి అనుభవాలు ఎక్కువ సార్లు ఉండవు, ఒక్కసారో 2 సార్లు అలా ఉంటుంది. ఇంకా తర్వాత అది గట్టి పడిపోతుంది అనమాట. ఇప్పుడు స్థూణ ఖనన న్యాయం అన్నట్లుగా ఇవాళ ఎందుకో ఆ కాగితాల ఆర్డర్లో లేవో ఏమో మరి తెలియదు, కానీ అట్నుంచి ఇటు అయినట్టున్నాయి. దానివల్ల కొంచెం కంగారు తడబాటు వచ్చింది. విషయం అయితే చక్కగా ఉంది. శ్లోకానుసంధానం చాలా బాగా జరిగింది. అందులో అనిత రోజు గమనిస్తాను నేను. అనిత, ఝాన్సీ ఇలాంటి వాళ్ళందరూ చాలా అలర్ట్ గా ఉంటారు. ఏ శ్లోకం, ఏ పాసురం, ఇది అడిగినా సరే వెంటనే దాన్ని గుర్తించి, లేదా ఏ విషయం అడిగినా సరే దాని గురించినటువంటి ఆన్సర్ చేయటానికి రెడీగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరి పేర్లు చెప్పానని కాదు, ఇంకా ఉన్నారు, ఇప్పుడు టైం లేక చెప్పలేదు. కానీ అంత శ్రద్ధగా, అంత గ్రహణ అంటే కరెక్ట్ పాయింట్ ని గ్రహించి దాన్ని మళ్ళీ చెప్పగలిగేటటువంటి ఒక సామర్థ్యం అనితలో ఉంది. వాళ్ళ అత్తగారు ఆమెను వివాహం చేసుకున్నదే తిరుప్పావే వచ్చిన కోడలు కావాలి అని అన్నారు. అది కరుణ, దానికి ఇద్దరు కోడళ్లలో ఉండే తేడా అది అని. అలాగా తిరుప్పావై నేర్చుకున్నారు కాబట్టే తీసుకున్నారు అంటే ఈ సంప్రదాయం పట్ల, ఈ గ్రంథాల పట్ల ఉండేటటువంటి శ్రద్ధాసక్తులు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవి అనే దానికి ఒక చిన్న నిదర్శనం. మన గోష్ఠిలో ఇలాంటి సాత్వికులు, శ్రద్ధ కలిగినటువంటి వారు,
ఇంకా ఇంకా నేర్చుకోవాలి అనేటటువంటి ఆసక్తి పరిపూర్ణంగా ఉన్న వాళ్ళు ఉండడం చాలా చాలా విశేషం. అలాంటి కోవకి చెందినటువంటి సభ్యులలో ఒకరు మన అనిత. ఆ అనిత ఇవాళ చేసినటువంటి ప్రయత్నం నేను ఆపడం వల్ల ఆగింది, కానీ చిన్న తడబాటు ఉంది. ఈ తడబాటు కూడా పోవాలి. చక్కగా స్పష్టంగా అందంగా విషయాన్ని అందించగలిగేటటువంటి సామర్థ్యం పరిపూర్ణంగా రావాలి అని ఆచార్యులని పెరుమాళ్ళని ప్రార్థన చేసుకుంటూ, సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి జరిగినంత కాలం వీళ్ళందరూ శాశ్వత సభ్యులుగా ఇందులో ఈ గ్రంథాధ్యయనం చేస్తూ ఈ గ్రంథాలలో ఉండే మంచి విషయాలని 10 మందికి అందిస్తూ తమ జీవనాన్ని సఫలం చేసుకోవాలి. అటు తల్లిదండ్రులలోను ఇటు మెట్టినింటా కూడా ఈ సంప్రదాయ అభిరుచి ఉండడం ఆమెకి ఇద్దరికి వారధిగా ఉంటూ తమ జీవితాన్ని సఫలం చేసుకోవడం అభినందనీయం. అలాగే చక్కటి కైంకర్యాన్ని చేసుకోవాలి, అవకాశం వస్తే మనం సత్కార్యాలకి మన సంపదను వినియోగించుకోవాలి అనేటటువంటి సహృదయం కూడా ఉండడం అది అభినందనీయం. ఇలాంటి చక్కటి శక్తులు అన్నీ కూడా ఇతోధికంగా వృద్ధిని పొందాలి అని మనసారా, ఏకాదశి కాబట్టి ద్విగుణమైనటువంటి ఆశీఫలం అందుతుంది. ఆ రకమైనటువంటి ఆశీస్సులు అందుకుంటూ ఆనందంగా ముందుకు సాగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థిస్తున్నాను. చిన్న సవరణలు 2 ఉన్నాయి, అవి మాత్రం చెప్తాను. ద్వయమంత్రం పూర్వఖండార్థం అనాలి. పూర్వార్థం అనడం కంటే పూర్వఖండము ఉత్తరఖండము అని 2 ద్విఖండ అంటారు కాబట్టి ద్వయమంత్రం పూర్వఖండార్థము అంటే కరెక్ట్ గా ఉంటుంది పదప్రయోగంలో. ఇక శ్లోకాల విభాగంలో నిన్నటి శరణాగతి చేసే శ్లోకం వరకు కూడా పూర్వఖండార్థమే. ఆ పూర్వఖండార్థంలో ఉండేటటువంటి శరణం ప్రపద్యే అన్న మాటలు అందులో చెప్పబడ్డాయి అని అనుకోవాలి. అంటే పూర్వఖండార్థాన్ని చెప్పి శరణం ప్రపద్యే అంటున్నారు అని అన్నారు కాదు, పూర్వఖండంలోనే ఉంది శరణం ప్రపద్యే అనేది కూడా. ఆ శరణం ప్రపద్యే అనే 2 పదాలు ఈ 2 శ్లోకాలలోనూ మనకి తెలుస్తున్నాయి అనేది మనం అక్కడ క్లారిటీ ఉండాలి. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అన్నదంతా మొదటి ఖండం, శ్రీమతే నారాయణాయ నమః అనేది 2వ ఖండం. అంచేత ఈ శ్లోకం వరకు కూడా పూర్వఖండార్థమే మనకి తెలియచేయబడుతోంది. ఏ ఏ పదాలు అన్న దగ్గర శరణం ప్రపద్యే అనే పదాలని మనం చెప్పుకున్నాం. అది కొంచెం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. తర్వాత ద్వితీయాంతకం అన్నారు, ద్వితీయాంతం అనాలి. అంతము అంటే చివరిని ఉన్నా అనర్థం. అంతకుడు అంతకం అంటే అంతం చేసేది అని అర్థంలో వస్తుంది. అర్థం పూర్తిగా మారిపోతుంది. అంతకము అంటే నాశనం చేసేది అని అర్థంలో వస్తుంది. అంతము అంటే అది చివరన కలిగినది అని అర్థం వస్తుంది. ద్వితీయాంతం వరదం అనే పదం నిన్న మనం చూసాము. అది సంబోధన అంతం కాదు, ద్వితీయాంతం, ద్వితీయ విభక్తి అంతమున కలిగిన అని మనం చెప్పుకున్నాం. అందుకని అంతకం అని కాకుండా అంతం అని దాన్ని సరిదిద్దుకోవాలి అని సూచన చేస్తూ ఇలాంటి మన వ్యాసంగాన్ని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మనం ఏకాదశి యథాప్రకారంగా ఇంతవరకు మనం అర్థంతో అధ్యయనం చేసుకున్నటువంటి శ్లోకాలనన్నింటినీ మనసారా హాయిగా అనుసంధానం చేసుకుందాం. చివరిలోనే కిందటి ఏకాదశి నాడు చేసినట్లుగానే పాఠ్యాంశం ముందు చెప్పేసుకుని తర్వాత మనం శ్లోకానుసంధానం పరిపూర్ణంగా హాయిగా అర్థానుభవంతో చేసుకుంటూ ముందుకు వెళదాం. ద్వయమంత్ర పూర్వఖండార్థం పూర్తి అయిపోయింది కాబట్టి అలా మనం అనుసంధానం చేయడం వల్ల పెరుమాళ్ళ దగ్గర మనం ఆయన వైభవాన్ని అంతటినీ చెప్పి మనం శరణు వేడినటువంటి స్థితి కూడా మనకి ఈ అంశం వరకు వస్తుంది. కనుక చివరిలో అనుసంధానం చేసుకుందాం. కాబట్టి ముందర మొదటి శ్లోకము నిన్నటి శ్లోకము అనుసంధానం చేసుకుంటూ పాఠ్యాంశాన్ని మనం ప్రారంభం చేసేసుకుందాం. ఇవాళ ఎక్కువ శ్లోకాలు కాబట్టి మనకి ఇంచుమించుగా ఒక 20 నిమిషాల దాకా అనుసంధానం పడుతుంది. కనుక ప్రమాణ తిరట్ అంటూ ఏమీ పెట్టుకోవద్దు, శ్లోకానుసంధానం మీదే దృష్టి పెట్టుకుందాం. ఈ ఏకాదశే మనకి కలిసి హాయిగా ప్రశాంతంగా అనుసంధానం చేసుకునే అవకాశం. నెక్స్ట్ ఏకాదశి నాటికి అందరం ప్రయాణ సందర్భలమై కాంచీపురం వైపు వరదరాజ సన్నిధి వైపు ఉన్ముఖులమై వెళుతూ ఉండేటటువంటి స్థితి వస్తుంది. ఆ తర్వాత మనం తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ కలిసి పూర్తిగా అనుసంధానం చేసుకోవచ్చు. కానీ అర్థాధ్యయన సందర్భంగా వచ్చినటువంటి ఏకాదశి జ్యేష్ఠ బహుళ ఏకాదశి ఇవాళ మనం మనసారా ఈ స్తోత్రానుసంధానం చివరిలో చేసుకుందాం.
ముందుగా పాఠ్యాంశం పూర్తి చేసుకుందాం. పాఠ్యాంశానికి చదవడానికి ముందు మొదటి శ్లోకం అనుసంధానం చేస్తూ నిన్నటి శ్లోకాలు రెండూ చెప్పుకుంటూ ముందుకు సాగిపోదాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురుశిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత స్వస్తి హస్తి గిరిమస్తశేఖరః సంతనోతు మయి సంతతం హరిః నిస్సమాభ్యధికమభ్యధత్తయం దేవం ఔపనిషదీ సరస్వతి. శరణాగతి చేసిన రెండు శ్లోకాలు కలిసి అనుసంధానం చేద్దాం. అంటే 82వ శ్లోకం దగ్గర నుంచి విషయ విషధర వ్రజ వ్యాకులే జనన మరణ నక్ర చక్రాస్పదే అగతిర శరణో భవాప్తౌ లుఠన్ వరద శరణమితి అహం త్వాం వృణే అకృత సుకృతకః సుదుష్కృత్తరః శుభగుణలవలేశ దేశాతిగః అశుభగుణపరః సహస్రావృతో వరదమురుదయం గతిం త్వాం వృణే శరణవరణవాగియం యోదితా నభవతి బత సాపిధి పూర్వికా ఇతి యది దయనీయతామయ్యహో వరద తవ భవేత్ తతః ప్రాణిమి. అంతవరకు మనం అర్థానుసంధానం చేసుకుందాం. ఎవరో అన్మ్యూట్ చేసుకున్నట్టున్నారు, అందుకే సౌండ్స్ వస్తున్నాయి. ఒక్కసారి గమనించండి ఎవరు వాచ్ చేస్తున్నారు. కిందటి శ్లోకంలో స్వామి నేను శరణాగతి చేస్తున్నాను అని అన్నాను, నీ పాదాలని పడుతున్నాను అని అన్నాను, కానీ బుద్ధిపూర్వకంగా అన్నమాట కాదు అని స్పష్టం చేశారు. ఇది బుద్ధిపూర్వకంగా శరణాగతి చెయ్యాలనే జ్ఞానంతో చేసినటువంటి శరణాగతి కాదు. మనస్సు లేదు, మాట వచ్చేసింది అంతే. ఏదో అందరూ అంటున్నారు కాబట్టి నేను అలా అన్నాను. ఇప్పుడు నేను శరణాగతి చెయ్యలేదని నువ్వు నన్ను దూరం చెయ్యడానికి అవకాశం లేదు. ఎంచేత అంటే నేను మనఃపూర్వకంగా శరణాగతి చెయ్యకపోవడమే నువ్వు నా మీద దయ చూపించటానికి మహోత్తరమైనటువంటి కారణం అవుతుంది అన్నారు. అంటే ఏ శక్తి లేని వాళ్ళ మీద ఎలాగైతే దయ అధికంగా కలుగుతుందో అలాగే స్వామి నీకు నా పట్ల దయనీయత కలిగితే, నాకంటే దయనీయుడు మరొకడు లేడు అనేటటువంటి భావన నీకు ఏర్పడితే తతః ప్రాణిమి, నేను బ్రతికిపోతాను అన్నారు. అలా బ్రతికిపోయేను అంటున్నారు. నువ్వు నన్ను ఏమీ లేనటువంటి అకించనునిగా భావించి నువ్వు నా పట్ల దయ చూపించావు కాబట్టే నేను జీవించి ఉన్నాను. లేకపోతే నేను చేసిన అపరాధాలకి నేను అసలు సత్తని కోల్పోవలసి ఉండేది అని అన్నారు. భగవంతుని యొక్క దయాళుత్వాన్ని చెప్పారు, తమకుండేటటువంటి దయనీయత్వాన్ని ఇందులో చెప్తున్నారు. దయాళువు పరమాత్మ అని వెనకని మనం అనుసంధానం చేసుకున్నాం. ఆ దయాళుత ఇక్కడ కనపడుతోంది. ఎలాగా అంటే నేను మంచిగా చేయవలసిన రీతిలో శరణాగతి చెయ్యకపోయినా ఇంతకంటే వీడి నుంచి ఆశించవలసినది ఏమీ లేదు, ఉండదు అని నా పట్ల నువ్వు దయ చూపితే అదే నీ యొక్క దయాళుత్వానికి నిదర్శనంగా ఉంటుంది అని అన్నారు. వెనకని మనకి తెలియచేస్తూ నేను ఎంత నీచమైన స్థితిలో ఉన్నాను, ఎంత కష్టమైన స్థితిలో ఉన్నాను అంటే విషయ విషధర వ్రజ వ్యాకులే అనే శ్లోకం దగ్గర మనం అనుసంధానం చేసుకున్నాం. మనం ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితులలో ఉంటాము అనేది. దాన్ని బట్టి అలాంటి వాళ్ళని చూస్తే ఎవరికైనా గుండె కరుగుతుంది, దయ కలుగుతుంది. అలాంటి ఆ దయనీయత ఆధిక్యం నాకక్కడ ఉంది కాబట్టి నేను నీ పట్ల సౌకర్యంగా హాయిగా శరణు వేడుతున్నాను అని అన్నాను అంతే. అలాంటి నా మాటని పట్టుకొని నువ్వు నన్ను రక్షించావు, అందుకే నేను నా సత్తని కలిగి ఉన్నాను అంటున్నారు ఇందులో. అయితే మీరు శరణు వేడినా వేడకపోయినా మనసారా ఆ మాట వచ్చింది కనుక నేను శరణు ఇచ్చాను అని అంటే, ఇప్పుడు నేను శరణు వేడకుండా ఉండడానికి, బుద్ధిపూర్వకంగా ఆ పని చెయ్యకుండా ఉండడానికి కారణం ఏమిటి అంటే నా దుష్ప్రవృత్తి. వెనకటి శ్లోకంలో చెప్పారు కదా, అకృత సుకృతకః సుదుష్కృత్తరః అని. నాలో మంచి గుణాలు లేవు, చెడు గుణాలు చాలా ఉన్నాయి అని చెప్తున్నారే.
మరి అలా ఉన్నా పర్వాలేదు, అవి ఉండడం వల్ల కూడా ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే అయ్యో ఇలా నేను చేసేనే అనేటటువంటి భావన మీలో కలిగితే చాలు అనంటే, ఇవేమి శరణాగతి చెయ్యడం కూడా భగవద్దయకి కారణం కాదు. మరి భగవంతుడు మన పట్ల దయ చూపించాలి అనంటే, మనం ఎంత తప్పులు చేసినా మన మనస్సులో సిగ్గు కాని, భయం కాని, ప్రాయశ్చిత్తం చేసుకోవాలనేటటువంటి ఆలోచన కాని, పశ్చాత్తాపం కాని కలిగితే అది కూడా భగవంతుడిలో దయని కలిగించటానికి ఒక హేతువు అవుతుంది. అలాంటి స్థితి తనకి ఉందా అంటే అది కూడా లేదు. నిర్లజ్జగా ఉన్నాను, నిర్భయంగా ఉన్నాను, పశ్చాత్తాపం అనేటటువంటి ఆలోచనే లేకుండా ఉన్నాను. నువ్వు అనుగ్రహించాలి అంటే తప్పులు చేసిన వారినైనా అనుగ్రహిస్తావు, కానీ ఎప్పుడు అంటే వాళ్ళల్లో పశ్చాత్తాపం అనేది ఒక భావన కలిగితే నీలో కృప పెరుగుతుంది, రక్షిస్తావు. నాకు సందేహం లేదు ఆ విషయంలో. అయినా అలాంటి స్థితి కూడా నాలో లేదు అంటున్నారు ఇందులో. శ్లోకం చూడండి. నిరవధికృతేషు చాగస్వహో మతిరనుశయిని యది స్యాత్ తతః వరదా హి దయసే న సంసేమహే నిరనుసయధియో హతాహై వయం. వెనుకటి శ్లోకంలో అయితే తతః ప్రాణిని అన్నారు, అమ్మయ్య బ్రతికిపోయేను అని అన్నారు. కానీ మళ్ళీ సందేహం కలిగింది. నేను బ్రతికిపోయాను అనుకుంటున్నాను, చెయ్యవలసినది చెయ్యలేదు, భగవంతుడు నా పట్ల ప్రేమ చూపించటానికి నాలో ఉండాల్సిన చిన్న ఆధారమైన ఏదైనా ఉందా అంటే అది కూడా లేదు అని హై అనే ఆశ్చర్యాన్ని కలుగుతూ హతాహ వయం అని చెప్తున్నారు ఇందులో. తప్పులు చేసినందుకు భయపడకండి, కానీ అయ్యో తప్పులు చేసేమే అని బాధపడండి చాలు. అలా బాధపడినా చాలు, నాలో మీ మీద ప్రేమ కలుగుతుంది అంటాడు పరమాత్మ. కానీ అలాంటి భావన కూడా లేకుండా ఉన్నవాళ్ళు ఎలా బాగుపడతారు? చెడిపోతారు కదా. అందుకే స్వామి ఎంత ఆలోచించినా ఆ లక్షణం కూడా నాలో కనపడడం లేదు అంటున్నారు. ఇవాళ లోకం అలాగే ఉంది. ఇది వరకు తప్పులు చేసినా సిగ్గుపడేవారు, అయ్యో అనిపించుకునేవారు, మళ్ళీ ఈ తప్పు చెయ్యకుండా ఉండాలి అని అనుకునేవారు. ఎవరినైనా ఏదైనా మాటతో బాధ పెడితే వాళ్ళు ఆ బాధని వ్యక్తం చేస్తే ఇది తప్పు అని పెద్దలు అంటే అయ్యో మళ్ళీ అలాంటి మాటలు అనకూడదు అని జాగ్రత్త పడుతూ ఉండేవారు. కానీ వాళ్ళ కాలం చూడండి ఎలా ఉందో, ఏదన్నా లెక్కలేదు, ఎలా ప్రవర్తించినా లెక్కలేదు, ఎవరిని ఏది చేసినా ఎవరికీ జవాబుదారీగా మనం ఉండటం లేదు. ఎవరికీ కాదు, మన మనస్సుకే మనం జవాబు చెప్పుకోలేడం లేదు, వదిలేసాం. సిగ్గు, లజ్జ ఇలాంటివన్నీ అంటే అనకూడదు, కానీ ఈ ఆలోచన ధోరణి అలా సాగుతోంది. ఓ చిన్న పొరపాటు జరిగితే పెద్దల దగ్గర తల ఎత్తుకోలేని స్థితి ఉండేది ఒకప్పటి రోజులలో. కానీ ఇవాళ ఇవన్నీ ఎవడు పట్టించుకుంటాడు అని ముందు మనమే పట్టించుకోవడం మానేస్తున్నాం. ఆలోచన తీరు అలా అయిపోతోంది కదా. అలా ఉండడం వల్ల ఏమవుతోంది అంటే ఇది తప్పు ఇది ఒప్పు అనేటటువంటి విచక్షణే మనకు తెలియటం లేదు. అనవలసిన మాట అనకూడని మాట అనేటటువంటి తేడా కూడా మనలో కలగటం లేదు. అలా కలిగిన నాడు పెద్దలకి మన మీద ప్రేమ కలుగుతుంది, పెరుగుతుంది. కానీ అది కలగకపోతే మనని బాగు చేసేవాడు ఎవడు ఉండడు అని ఆ విషయాన్ని తలుచుకొని అయ్యో నాలో కనీసం అలాంటి భావన కూడా లేదయ్యా అని ఇందులో స్పష్టం చేస్తున్నారు కూరత్తాళ్వాన్. ఇందులో క్రియాపదం అనేది ముందు మనం చేసుకోవాలి అంటే సంసేమహే అనే ఒక పదం ఉంది చూడండి, అది క్రియాపదమే అని అనుకోవాలి. హతాహ అని అంటున్నారు, అది నిజానికి క్రియాపదం కాదు, కానీ అన్వయం ఆ పదంతోటే చివరికి మనం చేసుకోవలసి ఉంటుంది. ఇందులో వరద అనేది సంబోధనార్థకమైనటువంటి పదం. వరద అని పిలుస్తున్నారు. పిలిచి స్వామి తప్పు చేసిన వాళ్ళని నువ్వు ఆ తప్పులు పట్టించుకోకుండా రక్షించాలి అంటే మాకు సందేహం లేకుండా నువ్వు రక్షిస్తావు అనేటటువంటి స్థితి ఒకటి ఉంది. ఏమిటా స్థితి అనంటే
ఇప్పుడు శ్లోకం మొదటి నుంచే చూడండి. నిరవధిషు కృతేషు చ ఆగత్సు అహో అంటున్నారు. ఆగహ అంటే పాపము అని అర్థం. ఆగస్సు అంటే పాపములు. అవి నిరవధిషు అవధి లేకుండా చేయబడినటువంటి పాపములు. మనం వైకుంఠస్తవం చదువుకున్నప్పుడు ఒక శ్లోకాన్ని చదువుకున్నాం, గుర్తుందా? యద్బ్రహ్మకల్పనియతానుభవేప్యనాస్యం తత్కిల్బిషం సృజతి జంతురిహ క్షణార్థే అనేటటువంటి శ్లోకం. వెంటనే మీరు నెంబర్లు పెట్టేస్తారు, పర్వాలేదు. బ్రహ్మకల్పనియుతానుభవేపి అనాస్యం. అనేక కాలం ప్రయత్నం చేసినా సరే అది ఎంత ప్రాయశ్చిత్తం చేసుకున్నా నశించనిటువంటి పాపాలని క్షణార్థే అరక్షణంలో చేసేస్తాం మనం అందరం కూడా. అలా చేసినటువంటి మనం ఒక్కసారి చేస్తామా అంటే సకల జన్మసు సాపరాధం అంటున్నారు. నెంబర్ తేడా వస్తోంది, గమనించుకోండి. మనకి యద్బ్రహ్మకల్పనీయతానుభవే 62, 61 అని పెడుతున్నారు. ఒక శ్లోకం ఎక్స్ట్రా ఉంటుంది అని అనుకున్నాం కదా, దానివల్ల మీకు తేడా వస్తుంది. 61వ శ్లోకం అనే అనుకుందాం. శ్లోకం మొదలు నేను చెప్తున్నాను కదా. ఇలా ఏవం సదా సకల జన్మసు సాపరాధం, అన్ని జన్మలలోనూ నేను అపరాధాన్ని చేస్తూనే ఉంటాను. అలాంటి నన్ను నువ్వు రక్షిస్తావు. ఎలాగా? అలాంటి వాళ్ళని కూడా స్వామి ఎప్పుడు రక్షిస్తాడు అంటే తదభిసంధి విరామ మాత్రాత్ అంటారు. ఇంకా నేను తప్పులు చెయ్యను అని అనుకుంటే చాలుట. చేసేడా లేదా కాదు, చెయ్యను ఇక మీదట అని అనుకుంటే చాలట. క్షామ్యసి అహో అని అక్కడ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. మనకుండేటటువంటి పాపాలు చెయ్యాలనేటటువంటి త్వర, భగవంతుడికి మనని రక్షించాలి అని ఉండేటటువంటి త్వర అక్కడ చాలా అందంగా వివరణ చేస్తారు. అలాగే నిరవధిషు ఆగత్సు అంటున్నారు. అవధి లేని పాపాలని నేను చేశాను. కృతేషు చేసేను, అందులో సందేహం లేదు. నేను చెయ్యలేదు అని అనడం లేదు, నా చేతే చెయ్యబడ్డాయి ఆ పాపాలన్నీ. సమ్యకనుష్ఠితేషు బాగా చేశాను, కరెక్ట్ గా చేశాను, ఏ లోటు లేకుండా చేశాను. ఇప్పుడు కార్యక్రమం మనం తలపెట్టుకున్నాము, బాగా చేసుకోవాలి, లోటు లేకుండా చేసుకోవాలి, అన్ని సమకూర్చుకోవాలి. దానికోసం 10 సార్లు ఒకదానికొకటి ఆలోచించుకుంటూ కార్యక్రమాన్ని అందంగా రూపకల్పన చేసుకుంటున్నాం. మంచి పనికైతే అలా చెయ్యాలి, కానీ నేను పాపాలు కూడా అంత పర్ఫెక్ట్ గాను చేశాను అంటున్నారు. అందుకే కృతేషు, ఇంకా అందులో ఈ లోటు ఉంది అని ఎంచడానికి వీలు లేకుండా అనవధికములైనటువంటి నేను పాపములను చేసి ఉన్నాను. అలా చేసిన నాకు ఎవరికైనా, ఎవరు చేసినా మతిహి అనుసేయిని ఏది స్యాత్, ఏది ఒకవేళ అనుశయ్యిని మతిహి స్యాత్ యది. అనుశయనం అంటే అనుతాపం అని అంటారు. అనుశయం అంటే అనుతాపం, అనుశయ అంటే పశ్చాత్తాపము అని అర్థం అన్నమాట. చేసిన తర్వాత అయ్యో చేసేమే అని బాధపడడం అనుతాపము అని అర్థం. అనుశయిని మతిహి, అనుతాపము కలిగినటువంటి బుద్ధి కనుక నాకు ఉంటే, నా బుద్ధిలో అలాంటి ఒక బాధ కలిగితే, అప్పుడు నువ్వు అలా ఎవరైతే అనుతాపాన్ని పొందుతున్నారో తతః దాని వలన వరద దయసే, ఓ వరద నువ్వు అలా అనుతాపాన్ని పొందిన వారిని దయసే తప్పకుండా దయ చూపిస్తావు వారి మీద. న సంశయమహే, ఆ విషయంలో మేము సంశయం పడడం లేదు, సంశయం మాకు లేదు. సంశయమహే అంటే సందేహాన్ని మేము కలిగి లేము. ఎంత తప్పు చేసినా పశ్చాత్తాపం కనుక ఉంటే అలా పశ్చాత్తాపం ఉన్న వాళ్ళని నువ్వు దయ చూపిస్తావు అనే విషయంలో మాకైతే సందేహము లేదు. అది నాకు తెలుసు కదా ఆ విషయం.
అలాంటప్పుడు నేను కూడా ఒక్కసారి పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటే నువ్వు నన్ను దయ చూపిస్తావు కదా, నా మీద కూడా దయ చూపిస్తావు కదా, కానీ నాకు అది కలగడం లేదే అంటున్నారు. నాకు ఆ పశ్చాత్తాపమే రావటం లేదు. నిరనుసయ ధియ అలాంటి అనుసయం లేని బుద్ధి కలిగిన వాళ్ళను అయి ఉన్నాము. నేను అనే ఏకవచనం అనటం లేదు, వయం మేము అని చెప్తున్నారు. హతాహ హై హతాహ ఆ నాశాన్ని పొందుతున్నాము, కనీసం ఆ బుద్ధి అయినా మాలో కలగటం లేదు అంటున్నారు. ఇందులో మనం ఇందాక చెప్పుకున్న శ్లోకం చెప్పుకున్నప్పుడు అంటే యద్బ్రహ్మకల్పనియుతానుభవేప్యనాస్యం అనేటటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నప్పుడు ఆ శ్లోకం మనం చేసినటువంటి పాపాలు 4 భాగాలుగా పాదం 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 అన్నట్లుగా ఏ ఏ ఏ స్టేజెస్ లో నాశాన్ని పొందుతాయి అనడానికి ఆ స్టేజెస్ మనం చెప్పుకున్నాం. పశ్చాత్తాపం అని ఒకటి మనం చెప్పుకున్నాము ఇప్పుడు. కానీ 4 భాగాలు ఉంటాయి, 4 రకాలైనటువంటి ఆలోచన మనకి రావాలి. ఆ పాపం మనకి పూర్తిగా అంటకుండా పోతుంది. మొట్టమొదటిదేది అంటే అనుతాపము అంటారు. అదే అనుసయ్యము అనే మాటతో చెప్తున్నారు. అనుతాపము అంటే అయ్యో 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 జరిగిపోయిందే జరిగిపోయిందే తప్పు జరిగిపోయిందే అనేటటువంటి మన ఒక భావన ఫస్ట్ కలగాలి. అసలు అది తప్పన్న భావనే కలగకపోతే, ఇప్పుడు చూడండి, మనకి కాలికి ఏదైనా తగిలిందనుకోండి, పవిత్రమైనటువంటి వస్తువు, మనం వెంటనే అది తప్పు అని గుర్తించి కళ్ళకద్దుకొనో లేదా క్షమాపణ చెప్పో ఏదో ఒకటి చేస్తే అది అనుతాపం అని అంటారు. ఇవాళ పిల్లల్లో ఆ దృష్టే కలగడం లేదు. పొరపాటున కాలో చెయ్యో ఎవరికైనా తగిలితే అయ్యో అని మనం వెంటనే కొంగు దగ్గరికి తీసుకునో చెయ్యి పక్కకి తీసుకునో వాళ్ళని ఇలా ఇలా అనుకునో ఏదో దానివల్ల మనం తప్పు చేసామనేటటువంటి ఒక ఆలోచనకి తగిన ప్రవృత్తి మనలో ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు చూడండి, తన్నుకుంటూ వెళ్ళిపోతారు, తోసుకుంటూ వెళ్ళిపోతారు, ఏమి పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. ఆ కిందని వస్తువు ఇదా అదా అనేటటువంటి తేడా కూడా లేకుండా వెళ్ళిపోతారు. ఎందుకు అంటే అసలు వాళ్ళకి అది తప్పు అన్న భావనే మనస్సులోకి రావటం లేదనమాట. అందుకని దానికి తగినటువంటి అనుతాపం వారిలో కలగటం లేదు. అనుతాపం అంటే వెంటనే మనం తప్పు చేసేమో అనేటటువంటి ఒక భావన మనకి రావడం, అయ్యో అని అనిపించడం. ఇది మొదటి పాదం, ఇది మొదటి స్టేజ్ అన్నమాట. తర్వాత ఉపరమం అంటారు. ఉపరమం అంటే ఇంకెప్పుడు ఇలా చెయ్యకూడదు, ఇంకెప్పుడు ఇలా చెయ్యకూడదు అనేటటువంటి ఆలోచనని కలిగి ఉండడం. ముందు అయ్యో అని అనిపించాలి, తర్వాత ఇంకో చెయ్యకూడదు అనేటటువంటి స్థితి మనస్సుకి కలగాలి. తర్వాత చేసిన దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అంటే పెద్ద పెద్దవైతే విధి విధానాలు చాలా ఉంటాయి, కానీ పెద్దది కాకపోతే చిన్నదైనా మన కాలు ఎవరికో పెద్దలకి తగిలిందే అని అనుకుందాం, ఇది ఒక తప్పు. ఈ తప్పు దీనివల్ల ఫలితం మనకి రాకుండా ఉండాలి అంటే ఉండేటటువంటి స్టేజెస్ ఎలా ఉంటాయి అంటే అయ్యో అనిపించాలి ఫస్ట్, అమ్మో ఇంకెప్పుడు ఇలా చేయకూడదు అని అనిపించాలి. తర్వాత అమ్మో దీనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని, అంటే ఈ తప్పు చేసాం కనుక ఈ తప్పు ఫలితం అంటకుండా ఉండే ఒక ప్రతిక్రియని చేసుకోవాలి అని అనిపించాలి. అనిపించి ఊరుకోకూడదు, ఆ పని చెయ్యాలి. ప్రాయశ్చిత్తోన్ముఖత్వం కలగాలి. తత్పూరణం అంటారు. ఇవన్నీ ఒక్క సెకండ్ లోనే మనలో జరిగిపోతాయి. అయ్యో అని అనిపించింది, ఇంకమ్మో అని ఇంక చెయ్యొద్దు అని అనుకుని ప్రాయశ్చిత్తం చెయ్యాలి అని అనుకున్నాము, ఇలా ఇలా అనుకున్నాం. ఈ 4 స్టేజెస్ అందులోకి వచ్చేసాయి అనమాట. అనుకుని ఊరుకుంటే నువ్వు లెంపలు వాయించుకోవడమో లేదా క్షమించండి అనడమో లేదా వాళ్ళ కాళ్ళు పట్టుకుని దండం పెట్టడమో ఇవన్నీ విధిని చెయ్యటం. ఆ విధి చెయ్యాలి అని అంటే ప్రాయశ్చిత్త విధి, ముందు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనిపించటం. అలా అనిపించాలి అంటే జరిగినది తప్పు మరి చెయ్యకూడదు అని అనిపించాలి. ఆ 2 మనకి ముందుగా అనుతాపము, తర్వాత ఉపరమము, తర్వాత ప్రాయశ్చిత్తోన్ముఖత్వము, తర్వాత ప్రాయశ్చిత్తమును చేయుట అనేటటువంటి 4 స్టేజెస్ ఉంటాయి. దానివల్ల మనం చేసినటువంటి దోషం క్రమక్రమంగా మనకి దూరంగా అయిపోతుంది, ఫలితాన్ని ఇవ్వకుండా ఉంటుంది అని పెద్దలు మనకు చెప్పారు. ఇది మనం
ఆ శ్లోకం చెప్పుకున్నప్పుడు ఆ శ్లోకాన్ని కూడా చెప్పుకున్నాం. మరొకసారి ఆ శ్లోకాన్ని నేను చెప్తాను, అలాగా రికార్డెడ్ గా ఉంటుంది కనుక తర్వాత నోట్ చేసి పెట్టుకోండి. అనుతాపాత్ ఉపరమాత్ ప్రాయశ్చిత్తోన్ముఖత్వతః తత్పూరణాచ్చ అపరాధాః సర్వే నశ్యంతి పాదశః. మన తప్పులన్నీ నశించిపోవాలి అంటే ఇది క్రమం అని అన్నారు. అనుతాప పడితే ఒక భాగం తగ్గుతుంది, మరి చెయ్యొద్దు అనుకుంటే ఒక భాగం తగ్గుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకుంటే మరొక భాగం తగ్గుతుంది. ప్రాయశ్చిత్తం చేసేసుకుంటే పూర్తిగా అది నశించిపోతుంది అని చెప్తారు. అందులో మొదటి భాగాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అనుశయ్యిని అంటారు. అనుశయ్యము, అనుతాపము. నాలో అసలు అలాంటి అనుతాపమే కలగటం లేదు. ముఖ్యంగా మనలో తప్పులు చేసేమనేటటువంటి అనుతాపం కలిగితే దానికి కూడా చెప్తారు. కృతే పాపే అనుతాపో వై యస్య పుంసః ప్రజాయతే. ఎవరిలో అయితే పాపం చేస్తే అనుతాపం కలుగుతుందో ప్రాయశ్చిత్తంతో తస్య ఏకం. అన్నిటికీ ఒకటే ప్రాయశ్చిత్తం. ఇన్ని కష్టాలు పడి మనం ప్రాయశ్చిత్త విధులను చేసుకోవలసినటువంటి అవసరం లేదు. ఏ పాపానికైనా ప్రాయశ్చిత్తం ఒకటే. ఏమిట ప్రాయశ్చిత్తం అంటే హరిస్మరణం, హరి సంస్మరణం పరం అంటారు. అందుకే హరిర్హరతి పాపాని అని మనం అనుసంధానం చేసుకుంటూ ఉంటామే. భగవన్నామ స్మరణమే మన పాపహరణము అని స్పష్టంగా మనకి చెప్తారు. కాకపోతే తప్పు అనేటటువంటి భావన మనలో కలగాలి, బాధ మనలో కలగాలి. ఇక్కడ కూరత్తాళ్వార్ అసలు నాకు అలాంటి బాధే కలగడం లేదు అని స్పష్టం చేస్తున్నారు. ఇందులో ఎక్కడ ఇలాంటి మాట మనకి యతిరాజ వింశతిలో స్పష్టంగా పెరియజియర్ అనుగ్రహిస్తారు. యతిరాజ వింశతి శ్లోకాలు మనకి తెలుస్తూ ఉన్నాయి కాబట్టి అందులో ఒక శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. పాపే కృతే యది భవంతి భయానుతాపలజ్జాః పునః కరణమస్య కథం ఘటేత. ఎందుకలా అన్ని జన్మలలోనూ పాపాలు చేసుకుని వెళుతున్నాం. ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా పిల్లల ప్రవృత్తి ఎలా ఉంటుంది అని. అదే చెప్తున్నారు అక్కడ. పాపే కృతే, పాపం చేస్తాం, అది ప్రకృతి సంబంధం వల్ల తప్పు చేస్తాం మనం. ఏది భయ అనుతాప లజ్జాః భవంతి. అది చేసిన తర్వాత భయము, అనుతాపము, సిగ్గు అనేవి కనుక మనలో కలిగితే కథం భవేత. మళ్ళీ తప్పు ఎందుకు చేస్తామండి? మళ్ళీ తప్పు చేస్తున్నాము అంటే అవి కలగకపోవడం వల్లే కదా మనం మళ్ళీ తప్పు చేస్తున్నాము. అంచేత యది భవంతి భయానుతాప లజ్జాః పునః కరణమస్య కథం భవేత. అలా నేను చెయ్యడం లేదు కాబట్టే, నా పాపాలు లేకుండా పోకుండా ఉన్నాయి కాబట్టే యతీంద్రుని యొక్క కరుణకి నేనే గతి అవుతున్నాను అంటారు. ఆ శ్లోకాలందరికీ తెలిసినవే కాబట్టి తస్మాత్ యతీంద్ర కరుణైవతు మద్గతిస్తే అనేటటువంటి మాటని గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనం ఆలోచించవలసిన మాట ఏది అని అంటే యతీంద్ర కరుణైవతు మద్గతి. జాగ్రత్తగా గమనించండి. అలా అంటే మీకు ఏమిటి అర్థం అవుతోంది? ఈ శ్లోకపాదంలో నేను చాలా తప్పులు చేశాను, తప్పులు చేసినందువల్ల నాలో భయం కానీ లజ్జ కానీ అనుతాపం కానీ కలగటం లేదు. నేను మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉన్నాను. అలాంటి నన్ను నాకు నిష్కృతి ఏది? నేను ఎలా బ్రతుకుతాను? నాకు సత్త ఎలా ఉంటుంది అంటే యతీంద్ర కరుణైవా, యతీంద్రుని యొక్క దయే నాకు గతి అన్నట్లుగా మనకు అనిపిస్తుంది. మద్గతి, నాకు దిక్కు యతీంద్ర కరుణైవ, యతీంద్రుని యొక్క కరుణే అని మనం అక్కడ అర్థం చేసుకుంటాం. కానీ యతిరాజ వింశతి కూడా మనం ఇలాగే వ్యాఖ్యానంతో చదువుకున్నాం అనుకోండి, ఇంకా ఇంకా విశేషమైనటువంటి అర్థాలు మనకు అందులో తెలుస్తాయి. ఇందులో నాకు దిక్కు లేదు, నాకు యతీంద్రుల దయే దిక్కు అని అంటున్నారని కాదు, యతీంద్రుల దయకి నేనే గతి అంటున్నారు. యతీంద్రుల దయకి నేనే గతి. మద్గతి అంటే యతీంద్రుల దయ
నేనే దిక్కుగా కలిగి ఉన్నది అంటారనమాట. అంటే అర్థం ఏమిటి స్వామి, నాలాంటి వాడు నీకు మళ్ళీ దొరకడయ్యా, దొరికాడు కాబట్టి నన్ను వెంటనే నువ్వు రక్షించు. ఆ కరుణకి నేనే గతి అనడంలో అర్థం ఏమిటి అంటే నేను గతిగా కలిగినది కరుణ అవుతోంది. అంటే ఇంత గొప్పదైనటువంటి పాత్ర మరొకటి దొరకదు మనకి. స్తోత్ర రత్నంలో ఉంటుంది కదా, అనుత్తమం పాత్రమిదం దయాయా అంటారే, అంత గొప్ప పాత్ర దొరికినప్పుడు వెంటనే తొందరపడాలి కదా, అందుకని వెంటనే నన్ను దయచూడు అని తర్వాత శ్లోకంలో అదే మాట అంటారు. ఇందులో చెప్తున్నదేమి అని అంటే, నాకు ఏ రకమైనటువంటి పశ్చాత్తాపము లేదు. పశ్చాత్తాపం కనుక ఉంటే నువ్వు రక్షిస్తావని మాకు నా సందేహం లేదు, రక్షిస్తావు తప్పకుండా. కానీ పశ్చాత్తాపం కలగడం లేదే, హతాహ హై, అయ్యో కనీసం ఆ రకమైనటువంటి చిన్న స్పృహ అయినా నాకు కలగడం లేదు. ఇంకా నన్నెవరు బాగు చేస్తారు, నేనెలా ఉజ్జీవిస్తాను అని తనలో ఉండేటటువంటి ఒక స్థితిని, అంటే అపరాధాలు చేసిన తర్వాత కూడా నిశ్చింతగా ఉండేటటువంటి స్థితిని ఇందులో మనకి తెలియజేస్తున్నారు. శ్లోకాన్ని ఇప్పుడు ఒకసారి చదువుతాను, గమనించండి. నిరవధిషు, అవధి లేకుండా, కృతేషు చేయబడినటువంటి, ఆగస్సు పాపములయందు, అహో ఆశ్చర్యార్థకం, మతిహి అనుశయిని అనుతాపముతో కూడినటువంటి బుద్ధి, ఎది స్యాత్ కలిగినట్లయితే, తతః ఆ కారణంగా, వరద ఓ వరదరాజా దయసేహి తప్పకుండా నువ్వు దయ చూపిస్తావు, నా సంశయమహే ఆ విషయంలో మాకేమీ సంశయము లేదు, సంశయమహే సంశయిస్తున్నాము, నా సంశయమహే సంశయించటము లేదు. సంశయమహే అన్నదే ఇక్కడ క్రియాపదం అని అనుకున్నాం కదా, సంశయము కలిగి ఉన్నాము, నా సంశయమహే సంశయము లేకుండా ఉన్నాము, సందేహం లేదు అంటున్నారనమాట. నిరనుశయ ధియో హతాహై వయం, కానీ వయం మేము నిరనుశయ ధియ అనుతాపము లేని బుద్ధి కలిగిన వారం కనుక, హతాహై మా ఉనికిని మేము కోల్పోయినాము. హతాహ అంటే పోయినాం, అయిపోయింది అంటారనమాట. అయిపోయే అని స్వామివారు అంటూ ఉంటారు చూసారా, అంటే ఇంకా ఎక్కడ హోప్లెస్ అయిపోయింది అని అర్థం అనమాట. అలాగా హతాహై అంటే అసలు ఏ రకమైన ఆశ లేకుండా అయిపోయాము అనే అర్థంలో, అయిపోయాం అంటే పూర్తిగా నాశనం అయిపోయాము, చెడిపోయాము అనే అర్థంలో ప్రయోగిస్తున్నారు ఈ శ్లోకాన్ని. తర్వాత శరణ వరణ వాగియం యాద్యమే వరద తదధికం నకించిన్ మమ సులభం అభిమతార్థదం సాధనం తదయమవసరో దయాయాస్తవ. ఒక శ్లోకానికి లింక్ చాలా బాగా చేస్తున్నారు వ్యాఖ్యాతలు. ఈ వెనక శ్లోకంలో కూరత్తాళ్వాన్ అనుసంధానాన్ని బట్టి ఏం మనకు అర్థమవుతోంది అంటే, హోప్ లేదు, ఏ రకంగానూ నువ్వు నన్ను కాపాడేటటువంటి అవకాశం నా దగ్గరైతే లేదు అన్నారు. మరి చచ్చిపోతున్నాను, పోతున్నాను, అంతమైపోతున్నాను అని అంటున్నారు. అంటే అర్థం ఏమిటి, నువ్వు నన్ను రక్షించాలి అని కోరుతున్నట్లే కదా. తర్వాత ఈ శ్లోకాన్ని చెప్పేటప్పుడు ఈ పెరుమాళ్ళకి కూరత్తాళ్వాన్కి మధ్య ఒక సంభాషణ జరుగుతున్నట్లుగా రాస్తారు అన్నంగరాచార్య స్వామి వారి వ్యాఖ్యానంలో. ఇప్పటి వరకు ఉన్నటువంటి సన్నివేశాన్ని బట్టి కూరత్తాళ్వాన్ పెరుమాళ్ళని ఏం ప్రార్థిస్తున్నట్టు, నువ్వు నన్ను రక్షించాలి, రక్షించాలి నిజమే, కానీ నాలో ఏ రకమైనటువంటి అర్హత లేదు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు పెరుమాళ్ళు అంటున్నారు, కూరత్తాళ్వాన్ లేదు అంటున్నారు కదా, మరి ఎందుకంటే నా దగ్గరకు వచ్చి ఒత్తిడి చేస్తున్నారు, మీకు నాకు ఏమిటి సంబంధం, మీ దారిని మీరు ఉండండి, తప్పులు చేసుకోండి, భయపడకుండా ఉండండి, నిర్లజ్జగా ఉండండి, నా ప్రాణం ఎందుకండి తీస్తున్నారు ఇలాగా,
మీరు వచ్చి నేను ఇదనలేదు, ఇది చేశాను, అది చేశాను, అకృత సుకృత ఎందుకు ఈ లిస్ట్ అంతా నా దగ్గర? అలాంటి వాళ్ళని నేను దయ చూడను అని మీకు తెలుసు కదా. దయ చూడడానికి తగినటువంటి ఒక్క లక్షణము మీ దగ్గర లేదు కదా. మరి మీరు కదా అని నేను దయ చూసానే అనుకోండి, నాకు ఒకళ్ళు పై వాళ్ళు ఒకళ్ళు తక్కువ వాళ్ళు కాదు కదా. సమూహం సర్వభూతేషు కదా. ఒకవేళ ఏ క్వాలిటీస్ లేకపోయినా, ఏ అర్హతలు లేకపోయినా మిమ్మల్ని నేను దయ చూసాను అనుకోండి, మీకు నేను మోక్షాన్నే ఇచ్చారనుకోండి, మిమ్మల్ని ఈ సంసార సాగరంలోంచి బయటికి తీసేనే అనుకోండి, అప్పుడు నాకు కంపల్షన్ రాదా? అందరికీ నేను అలా చేయాల్సినటువంటి పరిస్థితి నాకు వస్తుంది కదా. అలా నేను చేయవలసి వస్తే అప్పుడు నష్టం నాకు, మీకే హాయిగా వచ్చి పరమపదంలో కూర్చుంటారు, కానీ నేను నష్టపోతాను అంటున్నాడు పరమాత్మ. నేను నష్టపోవడం ఏమిటయ్యా? అందరం నీ దగ్గరే ఉంటాం కదా, నీ దూరం అయ్యే ఉండే ప్రసక్తి లేదు కదా. హాయిగా అందరం కలిసి ఒక చోటే ఉంటాము, అందరికీ ఇచ్చే ముక్తి, దానివల్ల నీకొచ్చిన నష్టం ఏంటి అంటే, అయితే నాకు అసలు ఏ రకమైన ఎంజాయ్మెంట్ అక్కర్లేదన్నమాట. ఇంత స్వార్థమా కూరతాళ్వాన్ అని అడుగుతున్నారట పరుమాళ్ళు. నాకు మరి లీలా విభూతే లేకుండా పోతుంది. ఈ లోకంలో ఈ శాస్త్రవస్యులై తప్పులు ఒప్పులు చెయ్యడం, లీలా విభూతి, వీళ్ళకి పుణ్యము పాపము, దానికి తగిన అనుభవము, అది పోగొట్టుకోవడం, నా దగ్గరికి రావడం, దానికి చేయవలసిన ప్రపత్తి, ఈ రకమైనటువంటి ఈ వ్యవస్థ అంతా లేకుండా పోతుంది. నాకు ఎలా స్థితి వస్తుంది అంటే, చేతిలో స్మార్ట్ ఫోన్ లేకపోతే ఎలా తోచకుండా అయిపోతుందో అలా అయిపోతుంది నా పరిస్థితి అంటాడు పరమాత్మ. లీలా విభూతి కదా ఇదంతా. ఆ లీల కోసం ఒక్క క్షణం టీవీ లేకపోతే తోచదు, స్మార్ట్ ఫోన్ లేకపోతే తోచదు, ప్రయోజనం వాటి వల్ల మనకేం కలగదు. కానీ అది లీల కోసం మనం ఎలా అయితే దాన్ని వాడుతూ ఉంటామో, పరమాత్మ ఈ లీలా విభూతిని కూడా అలాగే సృష్టించాడు. మీకు ఎంత స్వార్థం అండి కూరతాళ్వా, నా లీలా విభూతి కూడా నాకు లేకుండా చేద్దామని, అసలు నాకు రెండు విభూతులే లేకుండా చేద్దామని మీరు ప్రయత్నం చేస్తున్నారా? ఇలా నిర్బంధించకండి నన్ను అన్నాడట పరమాత్మ కూరతాళ్వాంతో. అంటే కూరతాళ్వా నేను తక్కువ వారా? వీరంటున్నారట, భలే భలే బాగుందయ్యా, పెద్ద గొప్పగా సిద్ధ సాధనం అని నిన్ను నువ్వే చెప్పుకున్నావు, నీ కాళ్ళు పట్టుకో అని అన్నావు నువ్వు. అలా నువ్వు సిద్ధ సాధనమై ఉన్నప్పుడు మాలో కూడా ఏవో కొన్ని అర్హతలు ఉండాలి అని కోరుకోవడం ఏమిటయ్యా? ఇది చాలా విచిత్రంగా ఉంది సుమా అని కూరతాళ్వాన్ తిరిగి అడుగుతున్నారట. నువ్వు సాధ్య సాధనాల దగ్గరైతే అలా వెయిట్ చెయ్యి, కానీ నిన్నే పట్టుకుంటే అని అన్నావు, నువ్వు సిద్ధ సాధనం అన్నావు అంటే మాలో మా నుంచి ఏమీ అపేక్షించవు కదా నువ్వు. మరి ఇప్పుడు ఇలా మాట మారుస్తున్నావేమిటయ్యా? సరే అయితే ఇప్పుడు నువ్వు ఎంతైనా ఏదో ఒక రూల్ ఉండాలి అని అంటావు కాబట్టి ఇప్పుడు నేను ఒక్క చిన్న హోప్ నీకు ఇస్తున్నాను. ఈ అవకాశాన్ని నువ్వు జార విడుచుకున్నావా, మళ్ళీ నువ్వు అనాది అనుకో, కానీ ఎన్ని జన్మలెత్తినా నువ్వు నన్ను రక్షించే అవకాశం నీకు దొరకదు. కనుక మంచి తరుణం మించిన దొరకదు అంటున్నారు ఈ శ్లోకంలో కూరతాళ్వా. ఇంతకంటే మంచి తరుణం నీకు దొరకదయ్యా, చూసుకో, టైముని చేజార్చుకోకు, మళ్ళీ మళ్ళీ అవకాశాలు రావు అంటున్నారు. నువ్వన్నట్టుగానే ఏదో ఒక చిన్న ఆధారమైనా నీకు దొరకాలి అంటే ఇదే మంచి సమయం అని చాలా అందంగా చెప్తున్నారు. తర్వాతి శ్లోకంలో చూడండి, శరణ వరణ వాక్ ఇయో యా అజ్యా మే. ఇందులో క్రియాపదం అంటూ ఏమీ లేదు, మన శ్లోకాన్నే చెప్పుకుంటూ వెళ్ళిపోతాము. వరద సంబోధన పదం, ఓ వరదుడా, అజ్య ఇప్పుడు, శరణ వరణ వాక్ ఇయో, అజ్య ఇప్పుడు, మే నా నోటి నుంచి అంటే నాకు శరణ వరణ వాక్ అనేది ఒకటి వచ్చింది. అంటే నేను అహృదయంగానైనా సరే ఒక మాట అయితే నా నోట్లోంచి వచ్చేసింది కదా. ఏదొచ్చింది? శరణ వరణం అనే వాక్ వచ్చింది. త్వాం వృణి అని నా నోట అంటే వచ్చింది. అజ్యమే ఇప్పుడు నాకు శరణ వరణ వాక్ ఇయం, ఏ శరణ వరణ వాక్ అయితే వచ్చి ఉన్నదో తదధికం, తదధికం అంటే ఈ మాట కంటే వేరుగా మరొకటి ఏది, దానికంటే వేరైనది ఏది కూడా నా కించిత్
మమా నువ్వెంత నన్ను వెతికి 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 శోధించి శోధించి చూసినా నీకు నా నోటి నుంచి వచ్చిన శరణవరణ వాక్ తప్ప నిన్ను పొందడానికి మరొక సాధనం ఏది నా దగ్గర లేదు. సులభం అభిమతార్థదం. ఈ శరణవరణ వాక్ అనేది చాలా సులభమైనది, కష్టపడక్కర్లేకుండా నువ్వు నాకు దిక్కు అంటే చాలు. అభిమతార్థదం, అభిమతమైనటువంటి ప్రయోజనాన్ని చేకూర్చేటటువంటిది, సులభతరమైనది. సాధనం, కరణం అంటే సాధనము, ఒక ఉపకరణము. తదయం, అది అంతకంటే మరొకటి లేదు. దేనికి? దయాయా తవ, నీ దయకు. నువ్వు కనుక ఏదో ఒక చిన్న హోప్ పెట్టుకుని దయ చూపించాలి అని అనుకుంటే, తవ దయాయా, నీ దయకు అయం అవసర, ఇదే సమయం అంటున్నారు. అవసరం అంటే ఇక్కడ సమయము అని అర్థం అన్నమాట. అయం అవసర, తద్ అయం అవసర, అందువల్ల ఇదే మంచి సమయము. నువ్వు నన్ను దయ చూడదలుచుకుంటే మరి వదులుకోకు, ఇప్పుడే నీ వైపు లాగేసుకో, నువ్వు నా మీద నీ దయ చూపించే. మళ్ళీ నా నోటంటే ఈ మాట వస్తుందో రాదో నాకు కూడా తెలియదు, ఇప్పుడు ఎందుకు వచ్చిందో నాకు కూడా తెలియదు. నువ్వు ఏదో ఒకటి కావాలి అని అనుకుంటే ఇంతకంటే అవకాశం నీకు దొరకదు. ఇది అభిమతార్థ సాధనమైనది, సులభమైనది అయినటువంటి శరణ వరణ వాక్ అనేటటువంటి సాధనం ఇప్పుడు ఉంది. కాబట్టి ఇది మంచి అవకాశంగా తీసుకొని నువ్వు నన్ను దయ చూడాలి అంటున్నారు. అంతకంటే నీకింకో దిక్కు లేదు అంటున్నారు ఈ శ్లోకంలో. ఈ శ్లోకం ఆళ్వందార్ శ్లోకంలో, స్తోత్రంలో ఒక శ్లోకాన్ని అనుసరించి ఉంది అని మనం అనుకోవచ్చు. ఆళ్వందార్లు పెరుమాళ్లతో చెప్తున్నారు, స్వామి అబద్ధం కాదు నిజం చెప్తున్నాను అంటారు ఒక శ్లోకంలో. ఆ శ్లోకం ఏదో మనం గుర్తించగలమా? నమృష అని ప్రారంభం అవుతుంది. అబద్ధం కాదు, పరమార్థమేవా, నిజం యథార్థాన్ని చెప్తున్నాను అంటారు. వెరీ గుడ్. 50వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. పెరుమాళ్ దగ్గర మనం ఇలా మాట్లాడొచ్చు. నమృష, నేను చెప్తున్నది అబద్ధం కాదు, పరమార్థమేవా, నిజమే చెప్తున్నాను అన్నారు. నువ్వు నిజం చెప్పావో అబద్ధం చెప్పావో నాకెందుకయ్యా, నువ్వు చెప్పింది నేను వినాలా అని పరమాత్మ అడిగే అవకాశం ఉంటుంది కదా. అందుకని నిజం చెప్తేవో అబద్ధం చెప్పి నాకు అవసరం లేదు, నీ మాటే వినను అంటే, అయ్యయ్యో స్వామి అలా నేను శాసించటం లేదు. శృణు విజ్ఞాపనో, ఎవరో అప్లికేషన్ పెట్టుకున్నా తీసుకోవాలి కదయ్యా, నువ్వే కదా నాథుడివి, నీ దగ్గర కాకపోతే ఎవరి దగ్గర చెప్పుకుంటావు. అందుకని శృణు, వినవయ్యా అన్నారు. వినవయ్యా అని నన్నే మీరు అదిలిస్తారా అంటే, లేదు లేదు, విజ్ఞాపనం అంటే ఎంత టైం పడుతుంది అన్నాడట. ఏకం, ఒకటే అయ్యా. ఆ పద ప్రయోగాలు ఎంత బాగుంటాయో చూడండి శ్లోకాలలోనూ. నమృష, నేను చెప్పేది అబద్ధం కాదు. ఎవరైనా తన వైపు దృష్టిని మళ్లించుకోవాలి అంటే ఇలాంటి ప్రతిజ్ఞలే చేయాలి. నువ్వన్నీ అబద్ధాలే ఆడతావని ఎవరు మనల్ని పట్టించుకోరని, అబద్ధం కాదు నిజమే విను అంటున్నారు. ఎందుకు వినాలి అంటే, విజ్ఞాపనం ఎంతుందేమిటి లిస్ట్. ఏకం, ఎక్కడ చెప్తున్నాను? అగ్రత, నీ ఎదురుగానే నేను చేసుకుంటూ ఉండేటటువంటి విజ్ఞాపనాన్ని నువ్వు వినాలి అని అంటారు. విజ్ఞాపనమేకమగ్రత, అప్పుడు చెప్తున్నారు. యది మే న దయిష్యసే, ఇప్పుడు కనుక నా పట్ల నువ్వు దయ చూపకపోయినట్లయితే, దయనీయ తవ నాథ దుర్లభ, తర్వాత నువ్వు దయ చూపించాలి అన్నా నాకంటే దయనీయుడు నీకు దొరకడయ్యా స్వామి. అయ్యో అప్పుడు ఈయన వచ్చారు నేను వదిలేశాను అని నువ్వే బాధపడతావు. తనకి ఈ వచ్చిన అవకాశాన్ని నువ్వు చేజార్చుకోకు, చక్కగా అందిపుచ్చుకో. నీ దయకి ఒక గొప్ప నిదర్శనంగా నా మీద నీ దయని ప్రసరింప చెయ్యి. నన్ను కనుక జార విడుచుకున్నావా మళ్ళీ నీకు ఇలాంటి వాడు దొరకడు. ఎంత అందంగా ప్రార్థిస్తారో చూడండి. ఇది నీకు సౌకర్యం, నీకు మంచి సమయం, నీకు మంచి అవకాశం అంటున్నారు. అలాగే కూరత్తాళ్వాన్ కూడా అయం అవసర తవ
దయాయాః నీ దయకి ఇది మంచి సమయమయ్యా. ఎంచేత అంటే నా నోటి నుంచి శరణ వరణ వాక్ వచ్చింది అంతే. అది ధీపూర్వకమా కాదా, మనసారా చేసేనా లేదా, ఇవన్నీ పక్కన పెట్టే. ఈ ఒక్కటి ఆధారంగా తీసుకో. ఇప్పుడు ఈ మాత్రమేనా అన్నాను, ఇంకా నువ్వు వదిలేస్తే అసలు ఈ మాట కూడా నా నోట అంట రాదు. అప్పుడు నేను నీకు దొరికే అవకాశమే లేదు. కనుక సులభమైన కామితార్థాలని ఇచ్చేటటువంటి సాధనమే ఈ శరణ వరణ వాక్ అనేది. కనుక నన్ను నువ్వు దయచూడు, ఇదే మంచి సమయం అని పరమాత్మ దగ్గర విన్నపం చేస్తున్నారు ఈ శ్లోకంలో. ఇందులో ఒక చిన్న ఆంతర్యం ఉంది, దాన్ని చెప్పుకొని మనం ముగించుకుంటున్నాం. ఇక్కడ చూడండి, శరణ వరణ వాక్ అన్నారు. అంటే శరణవరణం చెయ్యడం అంటే ప్రపత్తి చెయ్యడం అని. నేను నిన్ను నీ చరణాలని పడుతున్నాను అని అనడం అన్నమాట. దాన్ని ఏమని చెప్తున్నారు? సాధనం అని చెప్తున్నారు. ఇక్కడ చాలా వివరాన్ని ఇస్తారు వ్యాఖ్యానంలో. నిజానికి సాధనాలు మనకేవి ఉండకూడదు. సాధనం ఎవరు? పరమాత్మే మనకి ఉపాయము, పరమాత్మే మనకి ఉపేయము. ఇందాక చెప్పారు కదా, అనిత మననం చేసినప్పుడు మనకి సాధనము మరొకటి లేదు, ఫలము మరొకటి లేదు అన్నప్పుడు మనకి ప్రపత్తి ఏమవుతుంది? సాధనం అని అనొచ్చా ప్రపత్తిని? సాధనం కాకూడదు కదా ప్రపత్తి. ప్రపత్తి మనకి సాధనం కాదు. శరణాగతి గద్యం చెప్పుకున్నప్పుడు మనం చాలా వివరంగా చెప్పుకున్నాం. ఎప్పుడూ దాన్ని జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఎలాగా కర్మజ్ఞాన భక్తులు మనం సాధించి పెట్టుకోవలసినవి కాబట్టి అవి మనకి కాదు. ఇక పెరుమాళ్ళ పాదాలని పట్టడం అనేది ప్రపత్తి అంటారు. ప్రపత్తి మనకి భగవంతుని అనుగ్రహానికి సాధనము అని మాత్రం మనం అనుకోకూడదు. మరైతే ఎందుకు చేయాలి ప్రపత్తి? ఎందుకు చేయాలి ప్రపత్తి? సాధనం కాకపోతే భగవద్ అనుగ్రహం కలుగుతుందనే కదా మనం ప్రపత్తిని చేస్తాము. మరి ప్రపత్తి సాధన కోటిలోకి చేరదు అంటే ప్రపత్తి చేయడం వల్ల ఏమిటి, ఎందుకు ప్రపత్తి చేయాలి అని అంటే అక్కడ మనం ఒక మంచి ఉదాహరణ కూడా చెప్పుకున్నాము. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది, లేదా పిహెచ్డి అనేటటువంటి ఒక డిగ్రీ ఉంది మన దగ్గర. పిహెచ్డి ఉంటే నువ్వు ప్రొఫెసర్ గా సెలెక్ట్ అవుతావు అని ఒక రూల్ కూడా ఉంది కదా. అందుకని నువ్వు పిహెచ్డి చేసావు. కానీ పిహెచ్డి చేసిన వాళ్ళందరూ ప్రొఫెసర్స్ అయిపోతున్నారా? పిహెచ్డి చేసిన వాడు ప్రతివాడు ప్రొఫెసరు అని అనబడుతున్నాడా? అనబడ్డం లేదు. ఆ పిహెచ్డి చేసిన తర్వాత నేను పిహెచ్డి డిగ్రీ హోల్డర్ని అని నువ్వు ఒక అప్లికేషన్ నీ అర్హతని చెప్పి పెడతావు. అక్కడ ఆ సంస్థలో వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళకు ఉండేటటువంటి మంచి భావనని పెట్టి నిన్ను సెలెక్ట్ చేసుకుంటారో మాంటారో అది ఎవరి మీద ఉంది అంటే ఆ సెలక్షన్ కమిటీ తాలూకు నిర్ణయాన్ని బట్టి ఉంటోంది తప్ప నీ పిహెచ్డి డిగ్రీని బట్టి ఉంటోందా? ఉండటం లేదు. ఎలాగా వాళ్ళ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది కదండి అని అనుకుంటే మరి పిహెచ్డి డిగ్రీ ఎందుకు అంటే అది అధికారి విశేషం అంటారు. అర్హతకి ఒక సూచకం అంతే తప్ప ఫలితాన్ని తప్పకుండా ఇస్తుంది అనేటటువంటి ఉద్దేశ్యం కాదు. ఇది బాగా గమనించాలి మనం. ఎందుకు ప్రపత్తి చెయ్యాలి అంటే చెయ్యాలి కనుక చెయ్యాలి. పిహెచ్డి చెయ్యాలి కనుక చేస్తున్నాం, చదువుకోవాలి కనుక చదువుకుంటున్నాం. చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగం పొందుతారు అని ఎక్కడైనా నిశ్చయం ఉందా? లేదు. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? ఆ ఉద్యోగాన్ని ఇచ్చేటటువంటి అధికారి యొక్క అనుగ్రహాన్ని బట్టి వస్తుంది. కానీ నువ్వెందుకు డిగ్రీ హోల్డర్ గా ఉంటున్నావు అంటే ఏమో అధికారికి ఆ అనుగ్రహం కలిగినప్పుడు నేను ఆ అవకాశాన్ని పోగొట్టుకోకూడదు అనే ఉద్దేశ్యంతో నువ్వు సంసిద్ధంగా ఉంటున్నావు, అర్హతని సంపాదించుకొని ఉంటున్నావు. కానీ నీ అర్హత వల్ల నీకది ఫలం తప్పనిసరిగా వస్తుంది అనే నిర్ణయం మాత్రం ఎక్కడా లేదు. లోకంలోనే ఇలా ఉంటే అలా మనం భగవంతుడి దగ్గర భగవద్ అనుగ్రహాన్ని డిమాండ్ చేయడానికి మన ప్రపత్తి కారణం అనేది ఎప్పుడూ కాకూడదు. మరి ప్రపత్తి ఎందుకు చేస్తున్నాం మనం అంటే అధికారి విశేషంగా చేస్తున్నాం. అంటే అది భగవంతుడికే చెందిన వారము అనేది మనం మనకి డిక్లేర్ చేసుకుంటున్నాం. నాకు ఇంకొకటి ఏది వద్దు అన్నట్లుగా చేసుకుంటున్నాం. ఈ ప్రపత్తిని మనం కనుక సాధనంగా భావించవచ్చా అంటే మీ ఇష్టం.
భావిస్తారో మానతారో. భగవంతుడి కాళ్ళు పట్టుకుని మీరు ఏదైనా ఫలితాన్ని పొందాలి అని పొందుతాము అని ప్రపత్తి చేయడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. ప్రపత్తి అలా కూడా చేస్తూ ఉంటారు, ఫలితాలను పొందుతూ ఉంటారు. కానీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాం వినండి అంటారు. ప్రపత్తి సాధన కోటిలోకి చేరుతుందా చేరదా, అది మనకి చెయ్యాలి కనుక చేస్తాం. మనం దాన్ని స్వయంభోగ్యంగా చూస్తామా? మనం ఎందుకు ప్రపత్తి చేస్తున్నాం అంటే మా శుచహ, ఇంకా ఏడవకుండా ఉండడం కోసం. నాకు ఇంకా ఏడుపు రాదు, నాకు ఈ భయం లేదు, నేను ఆయన కాళ్ళు పట్టుకున్నాను, హాయిగా ఉన్నాను అనుకోవడం కోసం చేస్తున్నాం. అనుగ్రహం ఎప్పుడు వస్తుందా అనేది వేరే విషయం. దీనికి అందమైన ఒక సన్నివేశాన్ని చెప్తారు. ఒక జాలరి ఉన్నాడు, అంటే చేపలు పట్టేవాడు ఉన్నాడు, అంటే ధీవరులు అంటారు వాళ్ళని. ఆయన సముద్రంలో చేపలు పడుతున్నాడు. అలా పడుతూ ఉండేటటువంటి ఆయనకి ఒకసారి వలలో చేపలతో పాటుగా ఒక మంచి రత్నం కూడా పడింది. చేపల ఉపయోగం ఆయనకు తెలుసు, కానీ ఆ రత్నం ఏమిటో ఆయనకు తెలియలేదు. ఏదో రాయి మెరుస్తోంది అని అనుకున్నాడు. అనుకుని ఏం చేసుకుంటాను నేను దీన్ని అని అనుకుని, ఏదో మెరుస్తోంది కాబట్టి దీన్ని మన ఊళ్ళో ఉండేటటువంటి ఆ బంగారం వ్యాపారికి చూపిద్దాము అనుకున్నాడు. తీసుకుని వెళ్ళి, ఏమోనండి ఇవాళ వాళ్ళు చేపలు పడుతూ ఉంటే ఇది దొరికిందండి అని అన్నాడు ఆయన. ఆ వ్యాపారికి ఇది రత్నం అని తెలుసు, కానీ ఈ ధీవరుడికి తెలియదు కదా. ఆయన ఏం చేశాడు, అవునా నీకు దొరికిందా, సరేలే నాకు ఇచ్చి నీకు 10 రూపాయలు ఇస్తానులే అన్నాడు. నేనేం చేసుకుంటాను అన్నాడు. ఆ 10 రూపాయలకి ఆశపడ్డాడు. ఆ రత్నాన్ని ఆ వ్యాపారికి ఇచ్చేశాడు. ఆయన 10 రూపాయలు వచ్చాయని సంతోషపడ్డాడు. హాయిగా ఇంటికి వెళ్ళిపోయాడు. ఈ వ్యాపారికి ఆ రత్నం తాలూకు విలువ బాగా తెలుసు. అందుకని ఆయన ఆ రత్నాన్ని రాజుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. తీసుకుని వెళ్ళి, ఈ రత్నం అండి నా దగ్గర ఇది ఉందండి, దీనికి నేను వెల కట్టి అమ్మాలని అనుకుంటున్నానండి అన్నాడు. రత్నహారి రాజు కాబట్టి ఆ రత్నాన్ని తనకిచ్చేయమన్నాడు. ఆ రత్నానికి తగినంత విలువ కట్టి ఆ విలువకి తగినంత సొమ్ముని ఆ వ్యాపారికి ఇచ్చాడు. వ్యాపారి హాయిగా ఆ డబ్బును పట్టుకుని వచ్చేశాడు. ఆ తర్వాత ఆ రాజుగారికి ఆ రత్నం చాలా నచ్చింది. నచ్చిన రాజుగారు దీన్ని ఇంకొంచెం వెల వస్తుంది అమ్ముకుందాము అని అనుకోలేదు. ఆ రత్నాన్ని అందంగా ఒక లాకెట్ లాగా చేయించుకొని దాన్ని ఆయన నిత్యం తన హృదయంలో ధరిస్తూ ఉన్నాడు. ఇప్పుడు రత్నం ముగ్గురికి దొరికింది. ఆ ముగ్గురు దాన్ని ఎలా వినియోగించుకున్నారు అనే తేడా మనకి ఈ కథలో తెలుస్తోంది. ధీవరుడికి దొరికింది, ముందు ఆ చేపలు పట్టేవాడికి దొరికింది. ఆయనకు అసలు అది రత్నం అన్న స్పృహ కూడా లేదు, ఏదో ఉపయోగపడే దానిలో ఉంది అని అనుకున్నాడు అంతే. దాన్ని తీసుకుని వెళ్ళి వ్యాపారికి ఇస్తే ఏదో అల్పమైనటువంటి డబ్బులని ఇచ్చాడు. అలాగే మనం కూడా ప్రపత్తిని ఈ లౌకికమైనటువంటి భోగాల కోసం ప్రయోగిస్తే అలాంటి స్థితిలో ఉన్నాము అని అర్థం అన్నమాట. నేను శ్రీమన్నారాయణ శరణాలు పడుతున్నాను, నాకు పిల్లలు కలగాలి అని, లేదా నాకు సంపద కలగాలి, నాకు ఆయుష్ పెరగాలి, ఇలాంటి చిన్న చిన్న కోరికల కోసం ప్రపత్తిని మనం సాధనంగా పెట్టుకుంటే ఆ వ్యాపారి మనకి 10 రూపాయలు 100 రూపాయలు ఇచ్చాడు, నిజానికి రత్నం విలువ అంతేనా, కానీ వాడు అలాగే ఉపయోగించుకున్నాడు దాని విలువ తెలియక. ఐహలౌకికమైనటువంటి భోగాల కోసం ప్రపత్తిని సాధనంగా వాడుకుంటే అలాంటి స్థితిలో మనం ఉన్నవాళ్ళము అని అర్థం. ఇక వ్యాపారం ఏం చేశాడు, రాజుగారికి అమ్మాడు. ఈయన ఆ ప్రపత్తిని మనం కూడా తెలిసిన వాళ్ళు, ప్రపత్తి విలువ తెలిసినటువంటి వాళ్ళు ఆ ప్రపత్తితో మోక్షాన్ని సంపాదిద్దాము అనుకుని ప్రయత్నం చెయ్యడం లాంటిది. ఆయనకి వెల ఎక్కువ వచ్చింది, దానివల్ల ఎక్కువ ప్రయోజనమే పొందాడు, కానీ రత్నమైతే పోగొట్టేసుకున్నాడు ఆయన. కానీ దానివల్ల కొంచెం మెరుగైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మోక్షమని అంటారు, లేదా ఆముష్మికమైనటువంటి భోగాలు అని కూడా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆ రత్నమే, ఆ ప్రపత్తే రాజుగారి దగ్గరికి వచ్చింది. రాజుగారు ఏం చేశారు అంటే నిత్యము దాన్ని అనుభవయోగ్యంగా చేస్తున్నాడు. అలాగే మహనీయులైనటువంటి వారు, పరభగవంతుని పట్ల విశ్వాసం కలిగినటువంటి వారు అది ఇచ్చి ఏదో పొందుదాము అని అనుకోరు. ఇలా అంటే చాలు,
భగవంతుడి చరణాలే మనకు దిక్కు అనుకుంటే చాలు. అలా ఎప్పుడూ దాన్ని మనం ప్రపత్తి చేసుకుంటూ నిరంతరం ద్వయమంత్రానుసంధానం చేసుకుంటూ ఉండడం కంటే భోగ్యత ఇంకేమిటి ఉంటుంది అని అనుకుంటారు. ఆ ప్రపత్తినే భోగ్యంగా భావిస్తారు. అందుకే నిన్న చెప్పుకున్నామే, సకృదేవ అని పరమాత్మ అన్నప్పటికీ కూడా పదే 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 ప్రపత్తి చేయడం ఎందుకు అంటే భోగ్యత రుచితో అని అంటారు కదా. అలాగా రాజుగారు ఎలాగైతే దాన్ని స్వయంభోగ్యంగా దాన్ని అనుభవించాడో, మహనీయులైనటువంటి వారు ప్రపత్తిని సాధన కోటిలోకి చేర్చరు. అది భోగ్యతగా తాము నిరంతరము చెయ్యాలి కనుక చేస్తూనే ఉంటారు. ఇప్పుడు రాజుగారు అలా చేయడానికి, ధీవరుడు ఇలా చెయ్యడానికి తేడా కూడా చూడండి. వీడిలో వాడిలో ఉండేటటువంటి తేడా ఏమిటి అంటే, వీడు కొంచెం దరిద్రుడు కాబట్టి వీడికి ధనం మీద ఆశ కలిగింది, దాన్ని పోగొట్టేసుకున్నాడు. ఆయన సంపన్నుడు కాబట్టి దాన్ని అనుభవంలోకి తెచ్చుకున్నాడు. మనం కూడా భగవంతుడి పట్ల ప్రీతి అనేటటువంటి సంపద అధికంగా ఉంటే ప్రపత్తిని వదులుకోం. ప్రపత్తిని సాధనంగా చేసుకుని ఇంకేదేదో పొందాలి అని అనుకోం. మనలో ఆ దారిద్ర్యం ఉంటే, ఆ ప్రీతి దారిద్ర్యం ఉంటే మనకి ఇది ఒక సాధనంగా పనికొస్తుంది అంటారు. చాలా అందమైనటువంటి ఒక శ్లోకాన్ని చెప్తారు. అనంగరాచార్య స్వామి వారు చెప్పిన శ్లోకమే. రత్నం ధీవర హస్తలబ్ధం అధమం మూల్యం సమాసాదయేత్. చేపలు పట్టేవాడికి రత్నం దొరికితే అది అధమమైనటువంటి మూల్యాన్ని అందించి పెడుతుంది. తద్రత్నం వణిజ వసంవదం అథ ప్రాప్నోతి మూల్యం బహు. అదే రత్నాల వ్యాపారి అయితే దాన్ని ద్వారా అధికమైనటువంటి మూల్యాన్ని పొందుతాడు. రత్నం అలాంటి మూల్యాన్ని అందిస్తుంది. ఏత్యేతద్యది సార్వభౌమ వశతాం. అదే రాజుగారి దగ్గరికి కనుక చేరితే ప్రాప్య స్వయం భోగ్యతాం. రాజుగారికి అది స్వయం భోగ్యంగా అవుతుంది. వదులుకోవద్దు అనుకుంటాడు, నిరంతరం అనుభవించాలి అని అనుకుంటాడు. నిత్యం భూషణతాముపైతి తదయం న్యాయ ప్రపత్తావపి అంటారు. నిత్యం భూషణతాముపైతి, అది నిత్యము ఆయనకు అలంకారం లాగా ఆ రత్నం ఎలా అమరిందో అలాగే మనం రత్నం అనేటటువంటి ఈ ద్వయమంత్రము, మంత్రరత్నం అంటారు కదా దాన్ని, అలా ద్వయమంత్రానుసంధానం నిత్యము చేసుకుంటూ ఉండేట్టుగా ఉండేవారే మహానుభావులు అంటారు. ఇక్కడ సాధనం అని అన్నారు కనుక కురత్తాళ్వాన్ ప్రపత్తిని సాధనంగా చెప్తున్నారు అనే భ్రమ పడకండి అనే దాన్ని మనకి స్పష్టం చేస్తారు. ఇక్కడ నీకు మరొక సాధనం లేదయ్యా, నన్ను దయ చూడడానికి ఇదే సరి అయినటువంటి అవసరం అని చమత్కారంగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఈ శ్లోకాలలో ప్రార్థన